అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ యథా ఋతు తదా ఆహారానికి స్వాగతం. మనం ప్రస్తుతం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసం అనగానే ఆల్మోస్ట్ మనకి ఈ ఎండలు ఎండింగ్కి వచ్చి నెక్స్ట్ అంటే ఋతు సందులాగా స్టార్ట్. నెక్స్ట్ వచ్చి ఆషాఢ మాసం దాకా నెక్స్ట్ వానాకాలంలోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఈ టైంలో సడన్గా మనకి ఋతువు అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల మనకి ఇలాంటి చాలా ఇన్ఫెక్షన్స్, ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. ప్రస్తుతం కాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా సమస్య ఇంకా ఇష్యూ వచ్చేది, ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటామినేట్ అవ్వటం, అదేవిధంగా మనకు తెలియకుండానే ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా మనకి ఈ టైంలో జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఈ టైంలో ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఓకే, ఆ ద్రవ్యాలతో ఎలాంటి వంటలు చేసుకోవాలో మనం ఈ జ్యేష్ఠ మాసంలోని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ముందుగా కాలోంజి పుదీనా జవారీ రోటీ, రెండోది కాలీఫ్లవర్ టమోటా నువ్వుల స్టూ కర్రీ, ఈ రెండింటిని చూడబోతున్నాం. కాలోంజి పుదీనా జవారీ రోటీ కాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాలోంజి పుదీనా జవారీ రోటీ కాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, పుదీనా పిడికెడు, కొత్తిమీర కొంచెం, కాలోంజి సీడ్స్ 2 చెంచాలు, సైంధవ లవణం రుచికి సరిపడినంత, ఆవు నెయ్యి రొట్టెలు కాల్చుకునే దానికి సరిపడినంత, పెరుగు 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రిపరేషన్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకి ఈ రొట్టెకి జొన్నపిండి తీసుకున్నాం కదా. ఎప్పుడు కూడా మనకి ఈ మిల్లెట్ అనేది గ్లూటన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ జొన్నలు కానీ ఏవైనా కూడా ఈ మిల్లెట్ ఫ్లోర్, ఈవెన్ కొర్ర కానీ ఆరిక కానీ ఏ పిండి అయినా తీసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనం ముందు చాలాసార్లు ఒక ప్రొసీజర్ చేసుకున్నాం అన్నమాట. మనం ఎంత పిండి తీసుకున్నామో అంత వాటర్ ఫస్ట్ వెయిట్ చేసుకొని కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ తీసుకొని దీనికి తగినంత, అంటే ఆ పిండికి తగినంత సాల్ట్ వేద్దాం. ఇక్కడ మనం కాలోంజి సీడ్స్ దాంతో రోటీ చేయాలి. ఈ కాలోంజి సీడ్స్ అనేది ఒక ఆనియన్ సీడ్స్ అంటే కదా, ఆనియన్ సీడ్స్ కాదు, ఆనియన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఒక బ్లాక్ సెసమీ సీడ్స్ లాగా ఉంటాయి. అంటే మనకి నల్ల నువ్వులు లాగే ఉంటాయి, కాకపోతే నల్ల నువ్వులు కాదు. దీని సైంటిఫిక్ నేమ్ నెటిల్లా సటీవా అనేది దీని సైంటిఫిక్ నేమ్ అన్నమాట. దీన్ని బ్లాక్ కుమిన్ అంటారు ఇంగ్లీష్లో, బ్లాక్ క్యార్వే సీడ్స్ అంటారు. తెలుగులో అయితే వీటిని కొంతమంది ఉల్లి గింజలు అంటారు, కానీ ఉల్లి గింజలు కాదు, ఉల్లి గింజలాగా అనిపిస్తాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి నల్ల నువ్వుల్లాగా ఉంటాయి, కానీ ఇది త్రికోణంగా ఉంటాయి అన్నమాట. చూస్తే మనకి ఒక అంటే నల్ల నువ్వులు ఒక షేప్ ఉంటుంది, ఓవెల్ షేప్లో. ఇది అట్లా కాకుండా ఒక త్రిభుజాకారంలో ఒక 3 డైమెన్షనల్గా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ జాయింట్ పెయిన్స్. అదేవిధంగా మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగేదానికి కూడా, అంటే ఈ టైంలో మనకు వస్తున్నటువంటి ఇష్యూస్, అంటే ఈ కరోనా ఇష్యూస్ వాళ్ళకి అంటే రాకుండా ప్రివెన్షన్గా కూడా రోజు వీటిని మనం ఈ గింజలను తెచ్చుకొని రైట్గా రోస్ట్ చేసుకుని పొడి చేసుకొని ఏదో ఒక కూరలో కానీ, మనం తీసుకునే సాంబార్లో కానీ, లేకపోతే పప్పులో కానీ, లేకపోతే రోటీస్లో కానీ, లేకపోతే దేంట్లో అయినా కూడా చట్నీలో కానీ వేసుకొని రోజు ఏదో విధంగా తీసుకోవటం, లేకపోతే 2 స్పూన్లు పొడి చేసుకొని దాన్ని అలాగే తీసేసుకోవటం వేడిలో కలుపుకొని. అలా తీసుకున్నందువల్ల మన బాడీలో వెరీ రిచ్ యాంటీబాడీస్ పెరుగుతుంది. మన జాయింట్ పెయిన్స్, ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా మన లివర్ని డీటాక్సిఫై చేస్తుంది. నీళ్ళు వెయిట్ అవుతున్నప్పుడు ఈ సీడ్స్ని కూడా మనం దీంట్లో వేసేసుకున్నాం. 2 స్పూన్ తీసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పుదీనా, ఈ పుదీనా కూడా మనకి ఎక్సలెంట్
గుడ్ మెడిసిన్. ఇది కూడా మనకి బ్లడ్ ప్యూరిఫైరు, అదేవిధంగా మన లంగ్స్ ఫంక్షనింగ్ కోసం, మన గుడ్ డైజెషన్ సిస్టమ్ బాగా ఫంక్షన్ చేసేదానికి ఇది చాలా ఎక్సలెంట్ అరోమాతో పాటు ఆ టేస్ట్ ఇవ్వటమే కాకుండా బాడీలోకి గుడ్ డీటాక్సిఫైర్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఎస్పెషలీ మన బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ అవుతా ఉందో, థిన్గా అవుతా ఉందో, మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని వీటన్నిటికి కూడా ఈ బ్లడ్ థిన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయినప్పుడు ఆబ్వియస్గా ఈ టైంలో వచ్చేటువంటి ఆ ఇష్యూస్ అన్నిటికి కూడా ఇది చాలా ఎక్సలెంట్గా మెడిసిన్ దాకా పనిచేస్తుంది. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం, ఇది కూడా గుడ్ ఫర్ డైజెషన్. ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఈ పిండి పోసి ఒక్కసారి అలా కలబెట్టి వెంటనే మూతేసి ఆపేస్తాం. ఒక 10 minutes దమ్ అయిన తర్వాత దీన్ని రొట్టెల పిండిలాగా మనం చేసుకుంటాం. నీళ్ళు మరుగుతున్నాయి, మనకి మంచి అరోమా, ఒక కాలోంజీ సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఒక రకమైన అరోమా ఉంటుంది. అరోమా బయటకు వస్తుంది, పుదీనా అరోమా కూడా. ఎస్పెషల్లీ ఈ కాలోంజీ సీడ్స్ అనేవి నార్త్ ఇండియాలో అంటే పంజాబీ పికిల్స్ కానీ లేకపోతే నార్త్ సైడ్ బెంగాల్ కానీ ఖచ్చితంగా వాళ్ళు పికిల్స్లో వాడతారు. అదే సమయంగా దీంతో మసాలా అంటే వాళ్ళ ఉన్న మసాలా, మనమైతే గరం మసాలా చేసుకుంటామో అలా కొన్ని మసాలాల్లో ఖచ్చితంగా ఈ కాలోంజీ సీడ్స్ కూడా వాడతారు అన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండిని ఆపేద్దాం, స్టవ్ ఆపేద్దాం. వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడే మనం కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. ఇంట్లో ఇది మూత పెట్టేసి ఆవిరిలోనే అనమాట, అంటే ఆ దమ్ అలానే ఉండాలి. ఆ దమ్ మీదే ఒక 10 minutes ఉంచేసి ఆ తర్వాత దాన్ని మర్దన చేసుకొని తర్వాత 1 hour కానీ ఉంచామనుకోండి, ఈ పెరుగు వల్ల అది బాగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఆ తర్వాత మనం రొట్టెలాగా చేసుకోవచ్చు. దీన్ని కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఇది చల్లారి మనం బాగా మర్దన చేసుకునేదానికి టైం పడుతుంది కాబట్టి కొంచెంసేపు వెయిట్. ఓకే అండి, మనం దీన్ని బాగా మర్దన చేయాలండి. బాగా మర్దన చేస్తేనే మనకి ఆ జిగురు వస్తుంది. ఎందుకంటే జొన్న పిండి కదా, ఎప్పుడైతే మనం మూత పెట్టి దమ్ పెట్టామో అప్పుడు కొంచెం జిగురు వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే మర్దన చేయడంలోనే మనకి ఆ జిగురు తత్వం వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇట్లా నీడింగ్ చేస్తామో అప్పుడు దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన జొన్న పిండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ నర్వస్ సిస్టమ్, కానీ ఇటు గ్లూటన్ ఫ్రీ, డయాబెటిక్ వాళ్ళకి, ఎస్పెషల్లీ మధుమేహం వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చాలా ఎక్సలెంట్గా ఒక మెడిసిన్ లాగా. యాక్చువల్లీ అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. ఇట్లా దీంట్లో వేసింది కూడా ఏంటి, పుదీనా వేసాము, అదేవిధంగా మనం కాలోంజీ సీడ్స్ వేసాము, కొత్తిమీర వేసాము, కొంచెం గ్రీస్ చేసుకొని నెయ్యితోటి మనకి ఇష్టం వచ్చిన సైజులో మన రోటీలాగా అంటే ఉండలాగా చేసుకొని రోటీలాగా మనం ఒత్తుకుంటాం. అరిటాకు మీద అనుకో అతుక్కోదు, పిండి అంటే పీట అనుకో అతుక్కుంటుంది. ఇది జొన్న రొట్టెలాగా కదా, మామూలుగా మనం చేత్తో కూడా తట్టుకోవచ్చు పిండి ఎక్కువ పోసి. అలా కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఇలా మనం పీట మీద ఒత్తుకున్నాం అనుకో, ఎక్కువ పిండిలాగా డ్రై పిండి వేసి చేసుకోవచ్చు చేతితోటి. ఇలా చేసాం అనుకో అరిటాకు మీద, ఎవరికైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి అంటే ఫస్ట్ టైం చేసేప్పుడు జొన్న రొట్టె అనేది ఇరిగిపోకుండా ఇట్లా వస్తుంది. సైజ్ అనేది మన ఇష్టం, మనకి ఎంత సైజు కావాలో అంత చేసుకోవచ్చు. దీన్ని నేను కొంచెం ఆవు నెయ్యితోటి 2 వైపులా బాగా కాల్చుకుంటాను. గట్టిగా ప్రెస్ చేస్తే ఇరిగిపోతుంది, అందుకని ఆ ప్రెషర్ అప్లై చేయడం కూడా చాలా స్లోగా అప్లై చేసుకోవాలి. సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్కి మార్చుకుందాం. ఇలా దీన్ని కూడా దాని మీద వేసేసి ఓకే అండి. వీటిని నేను బాగా 2 వైపులా దోరగా కాల్చుకుంటాను. ఈ లోపల ఇంకా 2-3 తయారు చేసుకుందాం.
మనకి ఈ యొక్క సీజన్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగేదానికి ముళ్ళ తోటకూర రసాన్ని 1/4 కప్పు, 3/4 కప్పు క్యారెట్ రసాన్ని కలుపుకొని దానికి 1 చెంచా అల్లం రసం కూడా కలుపుకొని కావాలనుకుంటే కొంచెం తేనె కలుపుకొని పొద్దున్నే సేవిస్తున్నట్టయితే మన బాడీ డీటాక్స్ అవటమే కాకుండా మంచి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మనకి. ఓకే అండి, మనము రొట్టెలు కాలుతుంటేనే మనకి ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. కాలోంజికి ఉన్నటువంటి ఒక అరోమేటిక్ ఆ ఫ్లేవరు. అదేవిధంగా పుదీనా వేసాం కదా, మంచి అది కూడా పెరుగు కూడా వేసాం కాబట్టి మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనకి ఈ టైంలో ఇలాంటి ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్, దీంతో మనకి ఇష్టం వచ్చినటువంటి కూర అవి చేసుకుని తినాలనుకుంటే ఈ సీజన్లో దొరికేటువంటి క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, లేకపోతే మనకి బీన్స్ కానీ, లేకపోతే కాకర కానీ ఏదో ఒక కర్రీతో తీసుకోవచ్చు వీటిని. లేకపోతే ఎవరికైనా డయాబెటిక్ ఆ ఇష్యూ ఏం లేదనుకుంటే ఆ మామిడి పండు ఉంటుంది కదా, పండ్లు కూడా ఇప్పుడు లివర్ ఉంటే ఆ పండుని కూడా జామ్ లాగా మన బెల్లం కలిపి బాగా థిక్గా చేసుకొని దాంతో కూడా తీసుకోవచ్చు. పిల్లలకి ఎస్పెషల్లీ ఇష్టపడతారు. ఓకే అండి, వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకున్నాం. మంచి అరోమా కాలుతుంటే మనకి అరోమా బయటకు వస్తాం. కొంచెం పుదీనాతోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, మనకి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదైనటువంటి కాలోంజి పుదీనా జవారీ రోటీ. దీంట్లో వేసిన 3 ఇంగ్రీడియంట్ కాలోంజి, పుదీనా, జొన్నపిండి, ఈ 3 కూడా ఎక్సలెంట్ మనకి బాడీలోకి వెళ్ళంగానే మన నర్వ్ సిస్టమ్కి, అదేవిధంగా మన గట్కి, మన జాయింట్ పెయిన్స్కి, ఇంకా ప్రతి దానికి కూడా ఈ సీజన్లో ఏమేమి వస్తాయి ఆ ఇష్యూస్ అన్నిటి కూడా ఎక్సలెంట్ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి. వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కాలోంజి పుదీనా జవార్ రోటీ కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, పుదీనా పిడికెడు, కొత్తిమీర కొంచెం, కాలోంజి సీడ్స్ 2 చెంచాలు, సైంధవ రుచికి సరిపడినంత, ఆవు నెయ్యి రొట్టెలు కాల్చుకునే దానికి సరిపడినంత, పెరుగు 2 చెంచాలు. కాలోంజి పుదీనా జవార్ రోటీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు, కాలోంజి సీడ్స్, పుదీనా, కొత్తిమీర వేసి బాగా మరిగిన తర్వాత జొన్నపిండి వేసుకొని బాగా కలయపెట్టి కొంచెం పెరుగు కూడా వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు దమ్ ఉంచుకొని తర్వాత దాన్ని రొట్టెల పిండిలాగా బాగా మద్దన చేసుకొని మనకు కావాల్సిన సైజులో అరిటాకు మీద రొట్టెల్లాగా ఒత్తుకొని పెనం మీద నెయ్యితోటి 2 వైపుల ద్వారగా కాల్చుకుంటే ఎంతో కమ్మని కాలోంజి పుదీనా జవార్ రోటీ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనకి ఆ కాలోంజి ఫ్లేవర్ ఆ నీళ్ళల్లోకి వెళ్ళి బాగా దిగింది కదా ఉడకబెడుతుంటే ఆ ఫ్లేవర్. ఇది కొంచెం అజ్వైన్, జీలకర్ర ఆ 2 ఫ్లేవర్స్ కలిసినట్టు ఉంటుందండి మనకి తింటుంటే. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ కాలీఫ్లవర్, టమోటో, నువ్వుల స్టూ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్, టమోటా, నువ్వుల స్టూ కర్రీ కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1/4 కప్పు, ఆనియన్ ముక్కలు 1/4 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 చెంచా, బిర్యానీ ఆకు 2, అల్లం తరుగు 1/2 చెంచా, వెల్లుల్లి 4, తెల్ల నువ్వులు 1/4 కప్పు, మిరియాల పొడి 1/2 చెంచా, సైంధవ రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఈ కర్రీకి నేను కొబ్బరి నూనె వాడతాను. అదే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడితే మంచిది. ముందుగా కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. 2 చెంచాలు తీసుకొని, అది చాలా సింపుల్,
చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎస్పెషలీ మనకి క్యాలీఫ్లవర్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి హార్ట్ ఫంక్షన్కి చాలా మంచిది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఎస్పెషల్లీ చాలా మంచిది అనమాట. అదేవిధంగా మన డైజెషన్ సిస్టానికి, రెస్పిరేటరీ సిస్టానికి, హార్ట్ ఫంక్షన్కి టమోటాలు కూడా మన హార్ట్ ఫంక్షన్కి చాలా చాలా మంచిది. దాని తెలుగులో రామములుగా అంటారు టమోటాని. మనకి వైటమిన్ సి, వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి. అది ఇక్కడ మనం నువ్వుల పాలు వాడుతున్నాం అనమాట. అంటే గ్రేవీ లాగా మనకి ఆ స్టూ కాదు, నువ్వుల పాలు, కొబ్బరి పాలు వాడినట్టు వాడతాం. నువ్వులు మనకి తెలుసు వెరీ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, అంటే మన బోన్ స్ట్రెంత్కి, అదేవిధంగా మన ఐ సైట్కి చాలా మంచిది. అదేవిధంగా మన బాడీలకు వైటమిన్ ఈ పుష్కలంగా మన హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేదానికి, మన లివర్ ఫంక్షన్ కూడా చాలా చాలా మంచిది. నూనె వేడైపోయింది, జీలకర్ర వేసాను, అల్లం, పచ్చిమిర్చి, నెక్స్ట్ బిర్యానీ ఆకు, అది కొంచెం ఆ ఫ్లేవర్స్ అంటే అల్లం జీలకర్ర ఫ్లేవర్స్ దిగిన తర్వాత ఆనియన్స్ వేస్తాం. ఇది మన రైస్లోకి తీసుకోవచ్చు, రోటీస్లోకి తీసుకోవచ్చు, సూప్ లాగా కూడా అలా కూడా తీసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. దీంట్లో కావాలంటే కొంచెం మిల్లెట్ ఉడకబెట్టేసి, అంటే మన కూరలు కానీ ఆరికలు కానీ మనకి ఏది ఉంటుంది నానబెట్టి అలా వండుకొని దీంట్లో వేసి తీసుకొని ఒక ఫుల్ బౌల్ మీల్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వెల్లుల్లి, క్రష్ చేసుకుని వెల్లుల్లిని కూడా కరివేపాకు కూడా బాగా శుభ్రం చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్. ఇప్పుడు చూస్తే ముక్కలన్నీ నేను పెద్ద పెద్దగా, ఈవెన్ టమోటా కానీ లేకపోతే ఆనియన్స్ కానీ పెద్ద పెద్ద ముక్కల్లాగా కాస్తున్నా, అలాగే మనం బిగ్ సైజ్ ముక్కల్లాగా చేసుకుంటే ఈ కర్రీ కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయాలి. దీనికి సూప్ లాగా, ఒక స్టూ కర్రీ లాగా, అదేవిధంగా మనకు రోటీస్లోకి అలా ఎలాగైనా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 minutes మనం మగ్గనిద్దాం. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని తర్వాత మగ్గనిద్దాం. ఫైనల్గా టమోటాలు వేసి, టమోటాలు ఎక్కువ అంటే ఉడికిపోద్ది, ఫైనల్గా ఉడికిపోద్ది, మెత్తగా అయిపోతుంది అనమాట. టమోటాలు వేసిన తర్వాత ఒక 5 minutesకి దించేస్తాం. ఈ లోపల మనం ఈ నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వుల్ని మనం బాగా రుబ్బుకొని మిల్క్ తీసుకుంటాం, ఎక్స్ట్రాక్ట్ చేసి. అది ఫైనల్గా వేసిన తర్వాత 3-4 minutes తర్వాత మనం ఇది ఒక 3 hours నానబెట్టాం అనమాట. నానబెట్టి వడకట్టేసి ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు, అంటే ఫస్ట్ చట్నీలాగా రుబ్బుతాం. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోస్తే, ఇప్పుడు చట్నీలాగా రుబ్బేసేసి దీన్ని కొంచెం వాటర్ తోటి వేడి నీళ్ళలో వేసామనుకోండి మనం, అంటే బాగా మరిగే నీటిలో వేసేసేసి ఆ చట్నీలాగా వేసింది, అప్పుడు వడకడితే ఎక్కువ మిల్క్ వస్తుంది అనమాట. వేడి నీళ్ళు వేసి ఎక్కువ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇది మగ్గేటప్పుడు కొంచెంసేపు టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం పాలు తీసుకుంటాం. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ మనకి మగ్గుతూ ఉంది. ఇప్పుడు టమాటా ఇప్పుడు యాడ్ చేస్తాను. టమాటా యాడ్ చేసి ఒక్కసారి మనకి ఈ యొక్క వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మన బాడీ బాగా డీటాక్స్ అయ్యి, రక్తం పల్చగా అయ్యి, లివర్ ఫంక్షన్ బాగా పెరగాలంటే ఒక 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా నేరేడు, అంటే చిన్న చెంచా నేరేడు గింజల పొడి, 1/2 చెంచా మెంతి పొడి, వీటి మూడిట్లో కొంచెం వేప చిగురేసి బాగా నూరి ఒక 2 చింతగింజలంత సైజు పొద్దున తీసుకున్నట్టయితే మనకి, తర్వాత కొంచెం వేడి నీళ్ళు తాగినట్టయితే మన బాడీలో ఉన్నటువంటి అంటే టాక్సిన్స్ అన్ని బయటికి పోవటమే కాకుండా
మన బ్లడ్ కూడా థిన్ అవుతుంది, మన లివర్ ఫంక్షన్ కూడా బాగా మెరుగుపడుతుంది. ఓకే అండి, మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మంచి అరోమా బయటకు వస్తుందండి మనకి కాలీఫ్లవరు, ఈ టమోటో అవన్నీ. ఇప్పుడు మనం దీనికి సాల్ట్ యాడ్ చేసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ దించే టైం వచ్చింది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని ఈ యొక్క నువ్వులతో అంటే నువ్వులు రుబ్బుకొని మిల్క్ ఉంది కదా దాన్ని కలుపు. వాటర్ కూడా వేసుకున్నాం. వేసిన తర్వాత ఒక 1 minute కానీ 2 minutes కానీ దాన్ని ఆ నువ్వుల మిల్క్ వీటన్నిటికి పట్టేదాకా మనం వెయిట్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవడానికి సిద్ధమైపోతుంది. ఇది వెరీ ఎక్సలెంట్ ఒక స్టూ కర్రీ అండి. ఇది మనకి కావాల్సినటువంటి పోషకాలన్నీ అందుతాయి. ఎస్పెషల్లీ ఐరన్ కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ ఫుడ్ని తీసుకుంటే, ఇలాంటిగా తీసుకుంటే, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే నార్మల్గా ఎవరికైనా కూడా తీసుకుంటే మంచి బలాన్ని ఇవ్వటం కాకుండా ఎముక పుష్టికి, మన కంటి చూపుకి చాలా మంచిది. అదేవిధంగా మన రెస్పిరేటరీ ఇష్యూస్కి, మన డైజెషన్ ఇష్యూస్కి అన్నిటికి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా అన్నిటికి కూడా చాలా సింపుల్. దీంట్లోనే అనుకున్నట్టు ముందే కొంచెం వండుకున్న మిల్లెట్ కానీ వేసేసుకొని తీసుకుంటే ఒక కంప్లీట్ బౌల్ ఆఫ్ మీల్లా కూడా అయిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనికి మిరియాల పొడి, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్నాం. స్టవ్ ఆపేసేసి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తాం. పైన నుంచి కొంచెం పెప్పర్, కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తాం. ఓకే అండి, ఎంతో కమ్మదనంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి కాలీఫ్లవర్ టమోటో నువ్వుల స్టూ కర్రీ తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చెప్తాను. కాలీఫ్లవర్ టమోటా నువ్వుల స్టూ కర్రీ కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 చెంచా, బిర్యానీ ఆకు 2, అల్లం తరుగు 1/2 చెంచా, వెల్లుల్లి 4, తెల్ల నువ్వులు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 చెంచా, సైంధవ నూనె రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు. కాలీఫ్లవర్ టమోటో నువ్వుల స్టూ కర్రీ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసి, నూనె వేడైన తర్వాత జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత తగినంత సైంధవ నూనె, నువ్వుల పాలు, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి మిరియాల పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని కాలీఫ్లవర్ టమోటో నువ్వుల స్టూ కర్రీ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనకి ఆ నువ్వుల ఫ్లేవర్, ఆ మిరియం, మనకి అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి చాలా ఎమ్మీగా ఉంది. మనకి ఎస్పెషల్లీ ముందు మనం చేసుకున్నటువంటి ఆ రోటీస్ ఉన్నాయి కదా, కాళంజీ, పుదీనా, జవార్ రోటీ, అది కూడా ఎక్సలెంట్గా ఉంది. దాంతో బాగుంటుంది. లేకపోతే రైస్, లేకపోతే సూప్ లాగా. ఇంకా మనకి కావాలంటే థిన్గా చేసుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక సూప్ లాగా ఈవినింగ్ ఒక ఫుల్ బౌల్ మీల్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట ఈ సీజన్లో. ఓకే అండి, మనం ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకొని మరొక ఎపిసోడ్ ఇదే జ్యేష్ఠ మాసంలో కలుద్దాం మరొక 2 వంటలతో. అంతవరకు సెలవు. నమస్కారం.